రాయపాటరున పంచులు మామూలుగా లేవు మరే. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ రెండు చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గాని, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే. ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చేసుకుంటూ ఊరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా? ఆపుకోలేకపోతున్నాను. 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పుట్టుకొచ్చిన ఛత్రపతివి. వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఏగలేగదు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా. ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకో సల్లగా. చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇక నీకు ఎందుకు కేసుల వారం తెలుసుకొని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకో. ఇంకా ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్ వి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం, మేమందరం ఎర్రపప్పలాగా వింటాం. మా కర్మ. మావయ్య శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. అదేంటో మీరే చూడండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఆయనకు నాకు మధ్య తేడా అది. నేను చెప్పిన అసెంబ్లీలో, కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు. కోర్టులో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్ లో ఉండాలని చెప్పి సంతోషపడండి. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్, పరమ నీచుడు. ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి ఇది? ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నా. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేస్తే, జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మా సిద్ధాంతి శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. మా డైమండ్ రాని భజన చేయడానికి వచ్చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. వచ్చిందండి వయ్యారి. పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకి గురి చేస్తాం. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఈ రోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు, నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు.
బూతులు మింగేశా. తప్పుడు స్టేట్మెంట్లు బయటికి రాకూడదని సాక్షి గాని ఇలా చాలా ఛానల్స్ ని మీరు అసెంబ్లీలోకి రానికుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా, ఒక్క టీడీపీ నాయకుడైనా, ఒక్క జనసేన కార్యకర్త అయినా, ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండేవాళ్ళ? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు. అందుకే పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ఈ రోజు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈ రోజు ఉద్యోగస్తులందరూ వాళ్ళని వాళ్లే తిట్టుకుంటున్నారు. ఈ రోజు మహిళలు అయితే శాపనార్థాలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వానికి. ట్రంప్ మామ జెలెన్స్కీ తంబి కొట్టుకుంటుంటే పుటిన్ బాబాయ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. You don't have the cards. You're buried there. Your people are dying. You're running low on soldiers. Listen, you're running low on soldiers. It would be a damn good thing. And then you tell us, I don't want a ceasefire. I don't want a ceasefire. 1, 2, 3. Here it comes. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.